Hi friends, how are you? This is Vijay watching program with Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python Lambda functions. What is Lambda functions in Python? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైథాన్లో మనకి లాంబ్డా ఫంక్షన్స్ ఎలా మనం యూజ్ చేసుకుంటాం, అలానే ఈ ఫంక్షన్ ని మనం ఎలా డిక్లేర్ చేసుకుంటాం, అలానే వీటి గురించి నేను ప్రాక్టికల్ గా కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. చూడండి, ఇక్కడ లాంబ్డా ఈజ్ ఎ కీవర్డ్ ఈజ్ యూస్ టు క్రియేట్ అనానిమస్ ఫంక్షన్స్. ఈ యొక్క లాంబ్డా అనేది కీవర్డ్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే అనానిమస్ ఫంక్షన్ ని మనం క్రియేట్ చేయడానికి. అనానిమస్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ చూడండి, ఫంక్షన్ వితౌట్ యూజింగ్ నేమ్ వి కాల్ ఇట్ యాజ్ అనానిమస్ ఫంక్షన్. అంటే ఈ యొక్క ఫంక్షన్ కి నేమ్ ఉండదు, కానీ మన ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాం, దాన్నే మనం అనానిమస్ ఫంక్షన్ అంటాం. దీన్నే మనం లాంబ్డా ఫంక్షన్ కూడా అని పిలుస్తాము. అలానే ఫంక్షన్ ఇన్ సింగిల్ లైన్, అంటే ఈ యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుందంటే లాంబ్డా ఫంక్షన్ మనకి సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అంటే లైన్ లో ఉంటుంది. అలానే సింపుల్, షార్ట్ అండ్ ఫాస్ట్ గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ యొక్క లాంబ్డా ఫంక్షన్ అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వేర్ వి యూస్ లాంబ్డా ఫంక్షన్. ఈ యొక్క పైథాన్ లో ఉన్న లాంబ్డా ఫంక్షన్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇటరేటర్స్ తెలుసుగా మీకు, లిస్ట్, సెట్, టపుల్ ఉన్నాయి కదా, ఇవి వీటిలో మనం యూజ్ చేస్తాం. అలానే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్ ఉన్నాయి కదా, దీంట్లో కూడా మనం యొక్క లాంబ్డా ఫంక్షన్స్ ని మోస్ట్లీ మనం ఇక్కడైతే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు సింటాక్స్ చూస్తే ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. పైథాన్ లాంబ్డా ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాంబ్డా అనేది మనకి పైథాన్ లో వన్ ఆఫ్ ద రిజర్వ్డ్ కీవర్డ్. అలానే నెక్స్ట్ మనకి ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇస్తాము. ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ చూడండి, ఆర్గ్యుమెంట్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వి పాస్, అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ కోలన్ ఆపరేటర్ ఇస్తాము. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, అంటే ఇక్కడ చూడండి మనం సింగిల్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ మనం అయితే ఇక్కడ ఇస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం హౌ మెనీ వేస్ టు డిక్లేర్ పైథాన్ లాంబ్డా ఫంక్షన్ ని మనం 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అసైనింగ్ టు ఏ వేరియబుల్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డైరెక్ట్లీ కాలింగ్ ద లాంబ్డా ఫంక్షన్, డైరెక్ట్ గా మనం కాల్ చేసుకోవచ్చు. అలానే థర్డ్ వన్ యూజింగ్ ఆర్గ్యుమెంట్స్ టు హైయర్ ఆర్డర్ ఫంక్షన్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ని మనం యూజ్ చేసుకుని ఈ యొక్క లాంబ్డా ఫంక్షన్ అయితే మనం యూజ్ చేసుకుంటాం. మూవ్ టు ఫస్ట్ వన్, అసైనింగ్ టు ఏ వేరియబుల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను పైథాన్ ఐడియల్లీ ఎడిటర్ ఏదో ఓపెన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ మనం అసైనింగ్ టు ఏ వేరియబుల్ కాబట్టి నేను మీకు చిన్న ఎడిషన్ ప్రోగ్రామ్ చెప్తాను ఈ యొక్క లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ మనం చూద్దాం ఇంకో వేరే ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం లాంబ్డా అనే కీవర్డ్ ని మనం ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం లాంబ్డా అనే కీవర్డ్ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. బి, నెక్స్ట్ కోలన్ ఆపరేటర్ ఇచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఏంది a ప్లస్ బి, అంటే మనం ఎడిషన్ చేయాలనుకున్నాం కదా, ఎడిషన్. దీన్ని మనం ప్రింట్ చేయాలంటే మనం దీన్ని మనకు వేరియబుల్ లోకి డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఈక్వల్ టు ఒక వేరియబుల్ లోకి మనం స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క వేరియబుల్ ని మనం ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్. ఇప్పుడు మనం సమ్ ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇస్తున్నానంటే 7,3 ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు మనం రన్ చేద్దాం. మనకి అవుట్పుట్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ లాంబ్డా అనేది తీసుకున్నాం. అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంది? డెఫ్ అనే కీవర్డ్ ఉండదు, అంటే నార్మల్ ఫంక్షన్ లాగా ఉండదు, కానీ ఇక్కడ నేమ్ కూడా ఉండదు, ఫంక్షన్ యొక్క నేమ్ ఉండదు. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ లాంబ్డా అనే కీవర్డ్ తీసుకున్నాం, ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాం. అలానే వీటిని మనం ఒక వేరియబుల్ లోకి స్టోర్ చేసుకున్నాం. ఆ యొక్క వేరియబుల్ ని మనం ప్రింట్ చేసుకున్నాం. అంటే ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ చూడండి, ఇక్కడ 7,3 అని ఇచ్చాము. వీటిని మనం ప్రింట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది? 10 అని అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్లీ కాలింగ్ ద లాంబ్డా ఫంక్షన్, దీన్ని మనం డైరెక్ట్ గా కాల్ చేసుకోవచ్చు సింగిల్ లైన్ లో. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ లాంబ్డా కీవర్డ్ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత a, b ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేసాను. కోలన్ ఆపరేటర్ ఇచ్చేసిన తర్వాత a ప్లస్ b ఇచ్చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే 7,4 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఫంక్షన్ ప్రింట్, ఇక్కడ కూడా లాంబ్డా కూడా క్లోజ్ చేయాలి కాబట్టి ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్. ఇలా ఇచ్చేసాం కదా, అండ్ లాస్ట్ లో ప్రింట్ ఫంక్షన్ కి క్లోజ్ పారాన్సెస్. ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా, మనకి 11 అని అవుట్పుట్ వచ్చింది. మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారేమో. నేను ఇక్కడ ఏం చేస్తానంటే యాష్ అని ఇస్తాను చూడండి. ఇప్పుడు రన్ చేస్తాను.
ఇప్పుడు మనకి 11 అని క్లారిటీగా వచ్చింది. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని నేను ఇలా చెప్తున్నాను. ఫస్ట్ మనం లాంబ్డా ఫంక్షన్ అంటే తీసుకున్నాం కీవర్డ్‌ని అండ్ ఏ, బి అంటే ఇక్కడేంది ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఇక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం మనం పాస్ చేసాం. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూడండి ఈ యొక్క అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంది? ఒక నేమ్ అనేది లేదు. అలానే డైరెక్ట్‌గా మనకి కాల్ అవుతుంది. సింపుల్‌గా ఉంటుంది. ఫాస్ట్‌గా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ యొక్క లాంబ్డా ఫంక్షన్ అనేది. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్ డైరెక్ట్‌లీ కాలింగ్ ద లాంబ్డా ఫంక్షన్. ఆల్రెడీ మీకు ప్రీవియస్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అయినా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈవెన్, ఆడ్ నంబర్ ఉంది కదా! ఈ యొక్క ప్రోగ్రామ్‌ని లాంబ్డా ఫంక్షన్ మనం యూజ్ చేసుకొని చేద్దాం డైరెక్ట్‌గా. ఫస్ట్ లాంబ్డా అనే కీవర్డ్ ఇయ్యాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నంబర్ అంటే మీరు ఏ వేరియబుల్ అంటే నంబర్ ఏదైతే ఇస్తారో ఆర్గ్యుమెంట్స్ అది ఇవ్వాలి. కోలన్ ఆపరేటర్ ఇచ్చిన తర్వాత ఇఫ్ నంబర్ మోడ్‌లో డివిజన్ 2 ఈక్వల్ టు 0 అయితే మనకేమని ప్రింట్ కావాలి? ఇఫ్ ఉంది కదా! ఇక ఇఫ్ ముందు ప్రింట్ ఈవెన్. ఈవెన్ కాకపోతే మనకేమని ప్రింట్ కావాలి? ఎల్స్ ప్రింట్ ఆడ్. ఇచ్చేసారు కదా! మనం స్ట్రింగ్స్ కోట్స్‌లో ఇవ్వాలి. ఆడ్. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్‌ని ఇవ్వాలి ఫ్రెండ్స్. చూసారా? ఇక్కడ ఆర్గ్యుమెంట్స్‌ని ఇవ్వాలి. నేనైతే ఏమి ఇస్తున్నా అంటే 7 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనం లాంబ్డా ఫంక్షన్ ఇక్కడ పారాంథసిస్ ఉంది కదా! ఓపెన్ అండ్ క్లోజ్ ఇవ్వాలి. ఇక్కడ చూసారా? ఇక్కడ క్లోజ్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి లాంబ్డా ఫంక్షన్ అనేది సింగిల్ లైన్‌లో వచ్చేసింది. అలానే లాంబ్డా అంటే అనానిమస్ ఫంక్షన్ నేమ్ అనేది ఇవ్వలేదు వితౌట్ యూజింగ్ నేమ్ అండ్ ఫాస్ట్‌గా కూడా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా! ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమన్నా అవుట్‌పుట్ వస్తుందో మనకు చూద్దాం. ఆడ్ అని వచ్చింది. 7 అనేది మనకి ఆడ్ నంబర్ కదా! అలానే ఇక్కడ చూడండి నేను 10 అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి 10 అని ఇచ్చేసాను. రన్ చేద్దాం. ఇక్కడ మనకి ఈవెన్ అని ప్రింట్ అయింది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే మనం లాంబ్డా ఫంక్షన్ అయితే మనం యూజ్ చేసుకుంటున్నాము. అలానే డైరెక్ట్‌గా ఇచ్చేసాము లాంబ్డాకి వితౌట్ యూజింగ్ నేమ్. అలానే సింగిల్ లైన్‌లో కోడ్ అనేది ఉంటుంది. ఫాస్ట్‌గా అండ్ సింపుల్‌గా ఉంటుంది. ఈ యొక్క లాంబ్డా ఫంక్షన్‌ని. అలానే మూవ్ ఆన్ టు థర్డ్ వన్ యూజింగ్ ఆర్గ్యుమెంట్స్ టు హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే లాంబ్డా ఫంక్షన్‌ని మోస్ట్‌లీ మనం లిస్ట్, సెట్, టపుల్ ఉంది కదా! అలానే ఇటరేటర్స్ అంటాం వీటిని. ఇటరేటర్స్‌లో అలానే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ ఉన్నాయి కదా! వీటిలో మనం ఈ యొక్క లాంబ్డా ఫంక్షన్‌ని మోస్ట్‌లీ మనం ఇక్కడైతే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. వీటిని మనం ఈ యొక్క లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనం చేస్తాం. అలానే నేను ఇచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.